సీఎం రేవంత్ అమెరికా పర్యటనను మంచి ఫలితాలు రాబడుతోంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటి వరకు కాగ్నిజెంట్ 15,000 ఉద్యోగాలు, వాల్కారా హోల్డింగ్స్ $100 మిలియన్ పెట్టుబడి, ఆర్సీఎం, స్వచ్ఛ బయో, ట్రైజన్ టెక్నాలజీస్, హెచ్సీఏ హెల్త్ కేర్, కార్నింగ్, వరల్డ్ బ్యాంక్, వీవెంట్ ఫార్మా కలిపి 400 కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్ట్ ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయి. ప్రజలకు మంచి చేస్తుంటే బీఆర్ఎస్ నేతల కళ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలోని 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు ఆటంకం లేకుండా రేషన్ సరఫరా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 1,00,000 టన్నుల కందిపప్పు ఇవ్వాలని, గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని, పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. పీఎం ఉజ్వల యోజన కింద రాష్ట్రానికి 6% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇటీవల వయనాడు బాధితులకు ప్రకటించిన కోటి విరాళాన్ని స్వయంగా కేరళకు వెళ్లి సీఎంకు అందించారు. విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో వయనాడు బాధితులకు తన వంతు బాధ్యతగా మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీ వరద సాగర్ కు చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా ఉంది. సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగుల్లో ప్రస్తుతం 584.50 అడుగులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.58 టీఎంసీలకు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం వచ్చింది. భారత హాకీ జట్టు కాంస్య పథకం సాధించింది. కాంస్య పథక పోరులో 2-1తో స్పెయిన్ పై విజయం సాధించడంతో పథకం సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ లోనూ భారత్ కాంస్య పథకం సాధించింది. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితిని రోజుకు 1,00,000 నుండి 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చెక్ క్లియరెన్స్ గడువును 2 వర్కింగ్ డేస్ నుంచి గంటలకు కుదించింది. గత డిసెంబర్లో ఆసుపత్రి, విద్యా సంస్థల్లో చెల్లింపులు 5 లక్షలకు పెంచారు. 3 ఏళ్ల కిందట ఐపీఓ, రిటైల్ డైరెక్ట్ స్కీమ్ లావాదేవీల పరిమితిని 5 లక్షలకు, క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్లను పెంచింది. జపాన్ లో ఇవాళ 7.1, 6.9 తీవ్రతతో 2 భూకంపాలు సంభవించాయి. దాంతో జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ హెచ్చరికలను నిజం చేస్తూ 50 సెంటీమీటర్ల మేర సునామీ జపాన్ తీరాన్ని తాకింది. దక్షిణ మియాజాకి రాష్ట్రంలోని మియాజాకి పోర్టును సునామీ తాకినట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది.